భారతదేశంలో జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో ప్రారంభమైంది. ఇప్పటికే దేశ విదేశాల నుండి భక్తులు నదీ స్నానం చేయడానికి భక్తి విశ్వాసాలతో ప్రయాగ్రాజ్కు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో మహాకుంభమేళలో అత్యంత ముఖ్యమైనదిగా భావించే 5వ రాజస్నానం ఎప్పుడు ఆచరించాలి, శాస్త్రోక్తంగా రాజస్నానం చేసే విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాకుంభమేళలో మొత్తం 6 రాజస్నానాలు జరగనున్నాయి. అవి వరుసగా భోగి, మకర సంక్రాంతి, పుష్య బహుళ అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి రోజు జరగనున్నాయి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అంటారు. మహాకుంభమేళలో 5వ రాజస్నానం పరమ పవిత్రమైన మాఘ పౌర్ణమి రోజు చేయాలి. ఇది ఫిబ్రవరి 12 బుధవారం రోజు సాయంత్రం 5:19 బ్రహ్మముహూర్తం ప్రారంభమై 6:10 వరకు ముగుస్తుంది. మాఘ పౌర్ణమి రోజు ఈ సుముహూర్తంలో 5వ రాజస్నానం చేయడం మోక్షదాయకమని పండితులు చెబుతున్నారు. స్కంద పురాణం ప్రకారం మాఘ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలు మానవ రూపంలో భూమిపైకి వచ్చి ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద స్నానం చేసి ధ్యానం చేస్తారని విశ్వాసం. అందుకే ఈ రోజున త్రివేణి సంగమంలో స్నానం చేసిన వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం. అలాగే ఈ రోజున నదిని పసుపు కుంకుమలతో పూజించి నదిలో దీపాలు విడిచిపెడితే సకల మనోభీష్టాలు నెరవేరుతాయి. మహాకుంభమేళలో రాజస్నానం చేసేవారు ముందుగా నదీమ తల్లికి నమస్కరించుకొని నది ఒడ్డు నుండి కొంత మట్టిని సేకరించి నదికి నమస్కరిస్తూ నదిలోకి ప్రవేశించాలి. సేకరించిన మట్టిని నదిలోనే కలపాలి. భక్తి శ్రద్ధలతో ముక్కు మూసుకుని 3 సార్లు నదిలో మునగాలి. తర్వాత దోసిలతో నీరు తీసుకుని తూర్పునకు తిరిగి సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వాలి. తరువాత నది బయటకు వచ్చి నదిలోకి పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించాలి. అరటి దిన్నెలో ఉంచిన దీపాలు నదిలో వదిలి నమస్కరించుకోవాలి. ఈ విధంగా శాస్త్రోక్తంగా నదీ స్నానం పూర్తి చేసి తరువాత నదీ తీరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం వలన పితృదేవతలు సంతోషిస్తారు. దీనివల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. మాఘ పౌర్ణమి రోజు మహాకుంభమేళలో 5వ రాజస్నానం చేసిన తర్వాత చేసే దానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈరోజు సద్బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం, ఛత్రదానం, జలదానం, పాదరక్షలు దానం చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు మాఘ పౌర్ణమి రోజు రాజస్నానం చేశాక వెండితో తయారు చేయించిన చంద్రబింబాన్ని గంగా జలాల్లో మంత్రపూర్వకంగా విడిచిపెట్టాలి. అలా స్నానం తర్వాత ఒక తెల్లని వస్త్రంలో బియ్యం పోసి దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఈ విధంగా చేసిన వారికి చంద్రదోషం తొలగిపోతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.